బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య సంయోధ్య చేయడం కోసం మజ్లిస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ భయపడే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైనా కూడా తెలంగాణ ప్రజలను కూడగట్టుకొని ఈ యొక్క మూడు పార్టీలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. What 33%? जो మహిళల రిజర్వేషన్ వ్యతిరేకించేటువంటి పార్టీలు కూడా మహిళలకు రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఏదైతే అమలు చేయాల్సిందో అది జరగకుండా ఉండడం కోసం కూడా ఈ పార్టీలు డీలిమిటేషన్ అనే అంశాన్ని ముందు తీసుకొచ్చి బురదలే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు కొన్ని రాష్ట్రాలు. किनका? जैसा पहले कांग्रेस के ज़माने में डिलिमिटेशन हुआ है, जैसा अलग अलग स्टेटों में जो सीट्स है उसमें अभी कुछ चर्चा भी नहीं हुआ है. चर्चा होने के समय पे सुझाव दिए तो मीटिंग लगाए तो वो ठीक रहता है. अभी तक कोई चर्चा भी नहीं हुआ, कोई निर्णय नहीं लिया, ना कैबिनेट में चर्चा हुआ, ना पार्लियामेंट में चर्चा हुआ. सरकार कोई सर्कुलर भी जाए क्या, कोई स्टेट से बातचीत किया क्या, इवन बीजेपी के पार्टी के अंदर भी इंटरनल बात नहीं किया. अगर वो समय हो गए तो समय पे बात करना ठीक रहता है. अभी कुछ भी नहीं है. कल ये लोग झूठ प्रचार कर रहे हैं तमिलनाडु के इलेक्शन को देखते हुए, तमिलनाडु चुनाव देखते हुए. तमिलनाडु में लगातार 4 साल से भ्रष्टाचार राज चल रहा है, परिवार राज चल रहा है, लिक्कर स्कैम चल रहा है. मैं बताना चाहता हूं जो भी लिक्कर स्कैम करते हैं देश में, वो टीआरएस हो, आम आदमी पार्टी हो, डीएमके पार्टी हो, पहले कांग्रेस पार्टी, लिक्कर स्कैम में अगर कोई जनता क्षमा नहीं करते, तमिलनाडु में इस लिक्कर स्कैम के लिए स्टालिन जवाब देना पड़ेगा. उससे बचने के लिए भारतीय जनता पार्टी के ऊपर डीलिमिटेशन के ऊपर, लैंग्वेज के ऊपर गलत प्रचार कर रहे. డీలిమిటేషన్ కమిటీ ఉంటుంది, పార్లమెంట్లో చర్చిస్తారు. పార్లమెంటులో చర్చిస్తారు. అన్ని పార్టీలు ఉన్నారు కదా, రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, పార్లమెంట్లో చట్టం చేయాల్సి వస్తుంది. పార్లమెంట్లో అన్ని పార్టీలు మాట్లాడాలి, అందరు ఎంపీలు అందరు ఉంటారు. ఇంకా ఏది లేదు ఇప్పటి వరకు. జనాభా సేకరణ జరగాలి, సంవత్సరం పడుతుంది. దానికే జనాభా సేకరణ చెయ్యాలంటేనే సంవత్సరం పడుతుంది. జనాభా సేకరణ తర్వాత డీలిమిటేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. డీలిమిటేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలంటే అన్న గైడ్ లైన్స్ అన్ని కూడా పార్లమెంట్లో చర్చించాలి, చర్చించి పెట్టాలి. అప్పుడు వస్తా చర్చ. ఏమీ లేదు, ఏబిసిడి లేదు. తమిళనాడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి డ్రామా కాంగ్రెస్ పార్టీ స్టాలిన్ ముందు పెట్టి ఆడేస్తున్న నాటకం. ఆ నాటకంలో కేటీఆర్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ పోయిండు. ఏదైనా పార్లమెంట్లో మాట్లాడవచ్చు కదా, అడిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, చర్చ వచ్చినప్పుడు. ఇంకేం లేదు కదా. నేను